ఇలా చాలా మంది జరుగుతుంది. భక్తిగా ఆరాధించిన వాళ్ళకి ఒక మధ్యలో ఒకడు వస్తాడు. ఏంటి బ్రదర్ నువ్వు శివుని ఇంతగా మొక్కుతున్నావు, శివుడు మొక్కగానే కష్టాలు తీరుతాడు, బాధ తీరుతాడు, దుఃఖాన్ని తీర్చేస్తాడా, ఏంది బ్రదర్ నువ్వు అని కొంతమంది అంటుంటారు. అలాంటి మూర్ఖులకి శివుడు అంటే తెలియదు, అసలు భక్తి భావన అంటే తెలియదు. సో అలాంటి వాళ్ళతో నువ్వు ఎంత దూరం ఉంటే నీకు అంత మంచిది. సో వాళ్ళందరికీ కూడా భక్తి భావన తెలియాలంటే మనం చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా, ఒరే నువ్వు ఫస్ట్ భక్తి అంటే ఏంటో నేర్చుకో, ఫస్ట్ నువ్వు భక్తి భావన అంటే ఏంటో నేర్చుకో, అప్పుడు నీకు శివుడు అంటే ఏంటో అర్థమవుతాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఎవడైతే నేను ఇలా అన్నాడో వాడికి శివుడు అంటే ఏంటో శివుడే తెలియజేస్తాడు. అలాంటి వాళ్ళని ఎంతమంది చూస్తుంటాడు పరమేశ్వరుడు, ఆయన చూడని ఆయన విననిది ఉన్నదా, అలాంటి వాళ్ళకి శివుడు అంటే ఏంటో తెలియజేసేలా చేస్తాడు. అందుకనే ఎంత అహంకారంతో ఉన్నా ఎంత మూర్ఖత్వంగా ఉన్నా వాళ్ళందరినీ చిటికలు మార్చేదే పరమేశ్వరుడు. అందుకనే నీ భక్తి భావన నీలో ఉండాలి, నీ భక్తి భావన వినేవారికి 10 మందికి గొప్పగా చేరాలి. నీ యొక్క భక్తి నీలా భక్తి ఇంకొక 10 మంది ఇంకా భక్తిగా మారడానికి ప్రయత్నించాలి. అది ఒక్కసారి వాళ్ళు భక్తిగా మారారంటే వాళ్ళలో తెలియకుండా ఆ భక్తిని ఈశ్వరుడు ఎలాగైనా క్రియేట్ చేస్తాడు. ఈశ్వరుడు తలుచుకుంటే జరగంది ఏది ఉండదు. పరమేశ్వరుడి మీద మనం భక్తి అనేది నీ అంతటా నువ్వు కాదు, ఈశ్వరుడు తెచ్చుకునేలా చేస్తాడు. అంత గొప్పగా ఉంటది ఈశ్వరుడు యొక్క మహిమ. సో ఈశ్వరుని ఎల్లకాలం పూజిస్తూనే ఉండు, ఎల్లకాలం స్మరిస్తూనే ఉండు, ఎల్లకాలం ఆ అనుభూతిని అనుభవిస్తూనే ఉండు. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.